హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, స్టారింగ్ బై ఆనియా టైలర్ జాయ్ అండ్ క్రిస్ హెమ్స్వర్త్ అండ్ డైరెక్టెడ్ బై జార్జ్ మిల్లర్. యాక్చువల్గా ఈ మూవీ 2015లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ మూవీకి ప్రీక్వల్. అండ్ మ్యాడ్ మ్యాక్స్లో ఉన్న ఫ్యూరియోసా అనే క్యారెక్టర్ యొక్క బ్యాక్డ్రాప్ని బేస్ చేసుకొని తీసిన మూవీయే ఈ ఫ్యూరియోసా. అండ్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, డిమంటస్ అనే వ్యక్తి ఫ్యూరియోసా మదర్ని చంపేసి ఫ్యూరియోసాని తీసుకెళ్ళిపోతాడు. సో ఫైనల్గా ఫ్యూరియోసా డిమంటస్ పైన రివెంజ్ తీసుకుందా లేదా అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఈ మూవీ అయితే అరౌండ్ మనకి 2 hours 28 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ మూవీ స్టార్టింగ్లోనే అసలైన స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ ఈ మూవీ మొత్తం మనకి కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉంటాయి. బట్ యాక్షన్ సీన్స్ ఇంకా అడ్వెంచర్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. ఈ మూవీలో ఉండే వెహికల్స్ అండ్ ప్లేసెస్ ఇంకా విజువల్స్ చాలా రియలిస్టిక్గా అండ్ న్యాచురల్గా ఉంటాయి. కొన్ని యాక్షన్ సీన్స్లో యూజ్ చేసే టెక్నిక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫ్యూరియోసా డిమాంటస్ నుండి తప్పించుకోవడానికి ఎలాంటి సర్వైవల్ ట్రిక్స్ యూజ్ చేసింది అండ్ ఎలాంటి అడ్వెంచరస్ థింగ్స్ చేసిందో ఈ మూవీలో మనం చూడొచ్చు. మొత్తానికి ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంటాయి. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆనియా టైలర్ జాయ్ ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. ఆ ఎమోషన్స్ కానీ యాంగ్రీనెస్ కానీ చాలా బాగా క్యారీ చేసింది. అండ్ మన తార్మావ క్రిస్ హెమ్స్వర్త్ యొక్క మ్యాడ్నెస్ ఈ మూవీలో చూడొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా తోపుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ఓకేషియా ఉంది. అండ్ ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే, ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.